మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సంఘ కాపరి అయిన పాస్టర్ గారు స్టీవెన్ రాజ్ గారు మరి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తారు. పిల్లలు, లాస్ట్ టైం థీమ్ గుర్తుందా అందరికీ? లాస్ట్ టైం థీమ్ సరిగ్గా చెప్పాలి. ఎవరు చెప్తారు? నేను చేతులు ఎత్తాను. ఎవరు చెప్తారు? లాస్ట్ టైం థీమ్ ఎస్ స్టాండ్. నీ పేరు? రేవంత్. గట్టిగా చెప్పడం కొడదామా? మరింత గట్టిగా కొట్టాలి. లాస్ట్ టైం చెప్పింది గుర్తుంది అని అంటే తనలో ఆ థీమ్ యొక్క అంశము తనలో చక్కగా ఫలించిందని అర్థం. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఈ సంవత్సరం థీమ్ ఏంటి? మీ అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చాయా? అందులో ఉంటుంది, ఎవ్వరూ చదవలేదు. చెప్పాలి ఎవరు? వెరీ గుడ్. దా చెప్పు. ద వే. ఇదే మార్గం మీద ఒక 15 నిమిషాలు మన పాస్టర్ గారు మనల్ని నడిపిస్తారు. స్టీవెన్ రాజ్ గారు ఆయనకి సమయాన్ని ఇస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామములో చేరువచ్చినటువంటి మా స్థానిక సంఘ పెద్దలకు, అలాగే సండే స్కూల్ విభాగానికి, అలాగే టీచర్స్కు, ప్రాముఖ్యంగా వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సండే స్కూల్ టీచర్ గారు వందనాలు చెప్పరా? చెప్పరా? మరి మీరు ఎలా చదువుతున్నారు? వందనాలండి. అరే ఇప్పుడే చెప్పి మీ అక్క మీరు బాగా చెప్తారని. రైట్, మంచి పిల్లరా. ఆల్రెడీగా సండే స్కూలు ఎప్పుడు ప్రారంభించబడ్డాది, ఎందుకు ప్రారంభించబడ్డాది, ఎవరు ప్రారంభించారు, ఈ 3 విషయాలు మీరు విన్నారు. ఎప్పుడు ప్రారంభించబడ్డాది, ఎవరు దీన్ని ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, ఎవరి 3 విషయాలు మీరు విన్నారు. ఎందుకు ప్రారంభించారంటే పిల్లలు ఆధ్యాత్మిక స్థితి మెరుగుపరచడానికి, అంత మాత్రమే కాకుండా వారి యొక్క భౌతిక పరిస్థితిని కూడా మెరుగుపరచాలని సదుద్దేశంతో ఇంగ్లాండ్ దేశంలో దీన్ని ప్రారంభించారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఈ పరిచర్య ప్రతి సంఘంలో కూడా జరుగుతూ అనేక మంది పిల్లలను దేవుని రాజ్య వారసులుగా చేస్తూ అక్కడ చదువుకున్న వారే సండే స్కూల్ టీచర్స్ అవుతున్నారు, పెద్దవారు అవుతున్నారు, గొప్పవారు అవుతూ వస్తున్నారు. మరి ఆ సదుద్దేశంతో ఈరోజు మా సంఘ నాయకులు కానీ లేకపోతే కమిటీ వారు కానీ ఈ సంవత్సరం కూడా గడిచిన సంవత్సరం చేసినట్లు ఈ సంవత్సరం చేయడానికి ఒక చక్కని ప్రణాళికబద్ధం కలిగి ఎన్నో దినాలు నేను ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడానికి ఇష్టపడ్డాను. అయితే ఈరోజు ఒక పెద్ద ప్రసంగం చేస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కనుక బైబిల్లో ఉన్న ఒక్క మాటని జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మన యొక్క థీమ్ ఏంటంటే ది వే, అంటే మార్గం. ఎక్కడికి మార్గం? మార్గం అని మీరే చెప్పారు. ది వే ఎక్కడికి మార్గం? దేవుని సన్నిధికి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎక్కడికి మార్గము అంటే దేవుని సన్నిధికి మిమ్మల్ని సిద్ధపరచడానికి, దేవుని సన్నిధికి మిమ్మల్ని నడిపించడానికి ఇది ఒక చక్కని మార్గం, ఇది ఒక చక్కని అవకాశం అనే విషయాన్ని ఈ 3 రోజులు కూడా అక్కలు అన్నయ్యలు మీకు బోధిస్తారు. ఏంటంటే దేవుని మార్గానికి, దేవుని సన్నిధికి మనం ఎలా లేకపోతే మార్గంలో ఎలా ప్రవేశించాలి. అయితే ప్రియమైనటువంటి చిన్నపిల్లలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇటువంటి సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో 6వ మాట ఒక చక్కని మాట ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు దేనికి మూలము? జ్ఞానమునకు మూలం. మరి మీరు అందరూ కూడా చదువుకుంటున్నారు. చదువుకున్న మీరు అందరూ కూడా ఏమనుకుంటారంటే మా క్లాసులో నేను టాపర్గా ఉండాలి,
మా స్కూల్లో నేను టాపర్గా ఉండాలి, అందరికంటే నేనే బాగా చదవాలి అని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అయితే ఆ క్రమంలోనే ఆ పరిస్థితులలోనే మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులన్న మార్గంలోనే యాంప్లిఫైడ్ బైబిల్లో ఏం రాశాడు అంటే, ఏమండి, మీరు చక్కని త్రోవలలో నడవాలి అని రాశాడు. చక్కని మార్గాలలో మీరు నడవాలి అని రాశాడు. కనుక మీరు చిన్న పిల్లలు కనుక ఇప్పుడు నుండే ఆ చక్కని త్రోవలో ఆ చక్కని మార్గంలో మీరు నడవగలిగితే మీరు పెద్దవారైనా కూడా దానిలో నుండి తొలగిపోరు. అందుకనే ది వే అనేటువంటి ఆ థీమ్తో ఈ సంవత్సరం మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఏమండి, దర్శనమిచ్చిన వాడు ఆయనే, లేకపోతే దేవుడు తెలియజేసిన వాడు కూడా ఆయనే. కనుక ఆ విధానంలోనే మీరు కూడా ఈ 3 రోజులు ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకుంటూ మన జీవితంలో ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ చక్కగా నడుచుకోవాలి అంటే కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాలు కానీ వారి కుటుంబాలు కానీ వారు కానీ ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు అందరూ కూడా కొంతమంది పెద్ద పిల్లలు ఉన్నారు కదా. మరి గొప్ప గొప్ప సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఎవరు అక్కడ కనబడుతుంది లైట్ ఎవరు కనుక్కుంటారు? ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే ఈరోజు మనకు కనిపిస్తున్న ప్రతిదీ కూడా, ప్రతి ఐటమ్ కూడా దేవుని ప్రజల చేతే అది నిర్మించబడ్డారు, దేవుని ప్రజల చేతే అది తయారు చేయబడ్డారు. కనుక వారికి ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానము అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవడం ద్వారా, దేవుని యందు వారు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా. మీరు కూడా చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఏమండి, ఇక టీచర్ గారు ఏమైతే బోధిస్తారో చూడండి, స్కూల్స్ మనం వెళ్తే ఆ టీచర్ గారు ఏమైతే తెలియజేస్తారో దానిని పిల్లలు జాగ్రత్తగా ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వారు గొప్ప ప్రయోజకులు అవుతారు. ఈరోజు మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్లో ఇదిగో పలానా స్కూల్లో ఈ అబ్బాయి టాపర్, పలానా స్కూల్లో ఈ అబ్బాయి ఏమండి 595 మార్కులు వచ్చాయి, 555 మార్కులు వచ్చాయి. ఎవరికి వస్తాయి? చదువుకొని భయభక్తులు కలిగిన వారికి వస్తాయా? చదువుకోకుండా భయభక్తులు లేకుండా ఉన్నవారికి వస్తాయా? ఎవరైతే చదువుకొని చక్కగా మాస్టర్ గారు లేకపోతే టీచర్ గారు చెప్పిన విషయాల పట్ల వారు శ్రద్ధ కలిగి భయం కలిగి ఉంటారో వారికి వస్తాయి. అది సెక్యులర్గా లేకపోతే మనం చదువుకోవడానికి. మరి వాక్యంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా లేకపోతే ప్రతి ఆదివారం మీకు అక్కలు అందిస్తూ ఉన్నారు, మేబీ సండే స్కూల్ టీచర్స్ మీకు అందిస్తూ ఉన్నారు. కనుక ఆ వాక్యాలను జాగ్రత్తగా మీరు పాటించి దాని ప్రకారంగా మీరు నడుచుకోగలిగితే ఏమండి, అక్కడ అంటాడు జ్ఞానము లేని వారై మీరు ఉండకూడదు అని అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమండి, అక్కడ రాస్తాడు జ్ఞానము లేని వారై మీరు ఉండొద్దు అంటే పాపపు మార్గాలు విడిచిపెట్టాలి, దేవుడికి దగ్గరయ్యే మార్గాలు వెతుక్కోవాలి, దేవుడికి దగ్గరయ్యే పరిస్థితులు వెతుక్కోవాలి. జ్ఞానవంతుడు తన మార్గాలట చక్కగా సరిదిద్దుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు తన ప్రవర్తనను సరిదిద్దుకుంటూ వస్తాడు పిల్లరా. అలాగే నిజమైన జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి వస్తుంది. నిజమైన జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి వస్తుంది. కనుక మనము ఆ తెలుగు కలుగు చేయు మార్గమేదో, ఏ మార్గంలో మనం వెళ్తే మనల్ని ఏమండి జ్ఞానవంతులుగా చేస్తారు, ఏ మార్గంలో మనం వెళ్తే మనల్ని దీవెనకరంగా చేస్తారు,
ఏ మార్గంలో మనం వెళ్ళగలిగితే అది మనకు ఆశీర్వాదము మీరు తెలుసుకోవాలి. అందుకే ఈ 3 రోజులు కూడా ఆ థీమ్ అనే దాని మీదే అక్క మీతో మాట్లాడతారు. కనుక ప్రియ పిల్లలారా, మీరందరూ కూడా దేవుల్లో ఉంటే, దేవుల్లో జీవిస్తే రాబోతున్న మీ భవిష్యత్తు, మీ యొక్క ఏమండి రాబోతున్న మీ ఫ్యూచర్ అంతా కూడా అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఏమంటే 22:6 చదువుకున్నట్టుగా బాలుడు నడవలసిన త్రోవలో వారికి నేర్పించు. ఆ మార్గంలో మనము మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ఏమండి దీవించబడి రాబోతున్నటువంటి వారికి మీరు ఒక మాదిరికరంగా ఉంటారు. మీ రాబోతున్న జనరేషన్కు మీరు మాదిరికరంగా ఉంటారు. ఇదిగో నేను దేవుడి మార్గంలో నడిచాను, దేవుడి మార్గంలో జీవించాను, దేవుడి మీద భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడున్న సండే స్కూల్ టీచర్స్, ఇప్పుడున్న ఒకవేళ ఎవరు నాలాంటి లేకపోతే మాలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడి నుండి వచ్చిన వారే. సండే స్కూల్లో చక్కగా నేర్చుకున్నా కనుక, సండే స్కూల్లో టీచర్స్ మాట చక్కగా విన్నా కనుక, ఆ వాక్యాన్ని కాంటెస్ట్ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోగలిగాం కనుక ఈరోజు గొప్ప ప్రయోజకులమయ్యాం. గొప్పగా ప్రభువు మనం దీవించాలి. సో మిమ్మల్ని కూడా అలాగే దీవించాలి, మిమ్మల్ని కూడా అలాగే ఆశీర్వదించాలని ప్రభు ఇష్టపడుతున్నారు. కనుక ఇష్టపడుతున్నారు కనుక మీరేం చేయాలంటే జ్ఞానము కలిగిన మార్గం ఏదో అందులోని నడుచుకోవాలి. ఏ మార్గంలో నడిస్తే జ్ఞానం మనకు వస్తుంది, ఏ మార్గంలో వెళ్తే మన యొక్క జీవితాలు బాగుపడతాయో ఆ మార్గంలో మీరు వెళ్ళాలని, ఆ మార్గంలో మీరు జీవించాలని ఆ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించి ఈ 3 దినాలు మరింతగా బలంగా వాక్యంలో అలాగే కొన్ని మాటలు తెలియజేసిన పాస్టర్ గారికి దేవుడు నామమున వందనాలు